మన జీవితంలో గెలవాలంటే అన్నిటికన్నా మెయిన్ ఎక్కువగా మనకు ఉండాల్సింది పేషెన్స్, ఓపిక అనేది ఉండాలి. ఇప్పుడు నేను ఈ వీడియోని షూట్ చేస్తున్నానంటే స్టార్ట్ చేయగానే ఇటు నుంచి ఒక ఉల్లిగడ్డలో అని కేకలు వస్తాయి, ఇటు నుంచి పుచ్చకాయలో అని కేకలు వస్తుంటాయి, ఓ పక్క బండ్ల సౌండ్లు, హారన్ సౌండ్లు, మైక్ సౌండ్లు ఎన్నో వస్తుంటాయి, ఎన్నో టేకులు పడుతుంటాయి. కానీ నేను ఆఫ్ చేస్తా ఆన్ చేస్తా, ఆఫ్ చేస్తా ఆన్ చేస్తా. నాకు ఒక చిన్న షార్ట్ తీయాలంటే 20 టేకుల దాకా పడుతుంది, ఒక్కోసారి అంత విసుగ్గా ఉంటుంది. కానీ ఓపికగా షార్ట్ ముగించుకోవాలి. 4-5 అయినా సరే నేను కంటిన్యూస్ గా చేస్తానే ఉంటా. సరే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కోటీశ్వరుడు అనేటువంటి ఒక వ్యక్తి, అతని భార్యకి అతనికి పడదనమాట. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అయితే ఒక ఎల్ఐసి ఏజెంట్ రోజు కూడా అతను చుట్టూ తిరుగుతాడు. ఎల్ఐసి కట్టండి సార్ అనుకుంటా. నేను కట్టనయ్యా, నేను కడితే నేను చనిపోయాక వచ్చిన డబ్బులతో నా భార్య సుఖంగా ఉంటుందా అని చెప్పేసి కోపంతో అసలు ఎల్ఐసి ఏజెంట్ కట్టడమే మానేస్తాడు. అలాగే అక్కడ ఉన్న సెక్రటరీతో ఇలా చెప్తాడు, ఏ ఏజెంట్ వచ్చినాక లోపలికి మాత్రం పంపించుకో, అటు నుంచి అటే పంపించేసే అని చెప్తాడు. అయితే ఒకరోజు భార్య లేచి తెల్లవారుజామున నవ్వుతూ కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. అతను చాలా హ్యాపీగా తాగి, ఈ రోజు ఏంటి నా భార్య నవ్వుతూ హ్యాపీగా కాఫీ తీసుకొచ్చి ఇచ్చిందని చెప్పేసి హ్యాపీ మూమెంట్ తోటి ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికలే ఈ సెక్రటరీ జాబ్ కి లీవ్ పెడతాడు. కొత్త సెక్రటరీ వచ్చి ఉంటాడు. అయితే ఎల్ఐసి ఏజెంట్ రోజు వస్తున్నాడు కదా, అలాగే వచ్చాడు. వస్తే ఈ కొత్తగా వచ్చినటువంటి ఏజెంట్కి అంత ముందు చెప్పినటువంటి మాట ఏంటో తెలియదు కాబట్టి ఈ ఏజెన్సీని లోపలికి పంపిస్తారు. అప్పుడు అతను ఎల్ఐసి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అప్పుడు ఈ కోటేశ్వరుడు అతను చెప్పినటువంటి, అంటే ఇంత మంచిదా, ఇంత లాభం ఉందా, దీనివల్ల ఇంత ఉపయోగం ఉందా అని చెప్పేసి కన్విన్స్ అయిపోయి $1 మిలియన్ అతనికి చెక్ రాసిస్తాడు. అప్పుడు ఆ ఎల్ఐసి ఏజెంట్ దాన్ని ఆనందంగా జేబులో పెట్టుకుంటాడు. ఇంతలో ఈ కోటీశ్వరుడు అంటారు, నువ్వు చాలా అదృష్టవంతుడు, 200 మంది రోజు నా చుట్టూ తిరుగుతూ ఉంటారు ఎల్ఐసి కట్టించుకోమని, కానీ ఈ రోజు నా వైఫ్ హ్యాపీగా నవ్వుతూ కాఫీ తీసుకొచ్చిన మూడ్లో ఉన్నాను, అందుకే నీకు ఈరోజు ఎల్ఐసి బాండ్ రాసిచ్చే అదృష్టం నీకు దక్కిందనంటే ఆ 200 సార్లు తిరిగిన వ్యక్తి నేనే సార్ అని అంటాడు. దీన్ని బట్టి మీకేమర్థమైంది? జీవితంలో గెలవాలి అంటే ఫస్ట్ మనకు ఓపిక ఖచ్చితంగా ఉండాలి.